హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగినా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఏపీ కౌశలంలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన కమ్యూనికేషన్ టెస్ట్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేస్తే మన వాయిస్ అనేది ప్రాపర్గా రికాగ్నైజ్ అయ్యి మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. సో లాస్ట్ వీక్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే మనం మళ్ళీ ఎగ్జామ్ బాగా రాయగలం. సో ఈ వారం ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎవరైతే లాస్ట్ వీక్కి రీషెడ్యూల్ చేసుకున్నారో ఈ వారానికి, వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడండి. సో కమ్యూనికేషన్ టెస్ట్లో కూడా ఎక్కువ స్కోర్ వస్తేనే మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కమ్యూనికేషన్ టెస్ట్ గురించి డౌట్తో ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది కమ్యూనికేషన్ టెస్ట్ మీద. అండ్ నేను ఈ వీడియోలో కమ్యూనికేషన్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ విత్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. బిఫోర్ దట్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇంకా ఈ కమ్యూనికేషన్ టెస్ట్ గురించి కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, బట్ నేను ఓన్లీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి అన్న వీడియో మాత్రమే చేశాను. కానీ ఈ వీడియోలో 10 క్వశ్చన్స్ని తీసుకుని, అంటే ఏ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఓన్లీ ఆ క్వశ్చన్స్ అందరికీ రిపీట్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్ని సింపుల్గా మనం ఒక 30 సెకండ్స్ మాట్లాడితే సరిపోద్ది. నేను ఎగ్జాంపుల్గా విత్ సింపుల్ ఇంగ్లీష్లో, అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా చూసి, అంటే చదవడం అయితే అందరికీ వచ్చు కదా, సో మాట్లాడడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఈని ఎలా ఆన్సర్ చేయాలన్నది చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మై నేమ్ ఈస్, మీ నేమ్ అయితే అది చెప్పి, ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ ఆమ్ కరెంట్లీ లుకింగ్ ఫర్ ఏ గుడ్ జాబ్ ఆపర్చునిటీ. ఐ ఎమ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఫ్రెండ్లీ పర్సన్. ఐ ఆల్వేస్ ట్రై టు లెర్న్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో సింపుల్గా మనం ఎడ్యుకేటెడ్ అని తెలుస్తుంది, నేను కూల్ అండ్ కామ్గా ఉంటానని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనం జాబ్ గురించి కాబట్టి ఎదురు చూస్తుంది. సో నా మెయిన్ థింగ్ అదేని జాబ్ అని చెప్తున్నాం. సో అంటే ఐ లెర్న్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అన్నది పక్కా యాడ్ చేయండి. ఎందుకంటే అది కొంచెం గుడ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది మనం మాట్లాడేటప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ టాపిక్, లాస్ట్ డిస్కషన్ విత్ యువర్ ఫ్రెండ్. అంటే మీ ఫ్రెండ్తో చివరిగా ఏం డిస్కస్ చేశారు అని. అంటే ఇక్కడ కొంచెం ప్రొఫెషనల్ వేలో చెప్తున్నాను. లాస్ట్ వీక్ అంటే ఇది మొత్తం పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో నేను ప్రజెంట్ చేసి చెప్తున్నాను. Last week, I talked with my friend about our future plans. We discussed studies, job opportunity, and how to improve our skills. It was the positive and helpful conversation. సో నేను ఇలా మాట్లాడాము అంటే పాజిటివ్గా మాట్లాడాము, జాబ్ గురించి మాట్లాడుకున్నాం, మా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకున్నాము, ఎలాంటి ప్లాన్స్ చేయాలి ఫ్యూచర్లో అని చెప్పాము. ఇలా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలా మాట్లాడమని అక్కడ చెప్పండి. అంటే ఏం చేస్తున్నారు, ఆ మూవీ చూసావా, ఇలా చేసావా అలాంటివి కాకుండా కొంచెం ప్రొఫెషనల్ వేలో ఉండడానికి ప్రయత్నించడానికి. థర్డ్ క్వశ్చన్, యువర్ ఫేవరెట్ ప్లేస్ టు విజిట్ అండ్ వై. మీకు ఇష్టమైన ప్రదేశం, మీరు విజిట్ చేసిన ప్లేస్ ఏంటి అండ్ ఎందుకు అని. మై ఫేవరెట్ ప్లేస్ టు విజిట్, మీకు ఇష్టమైన ఏ ప్లేస్ ఉంటే అది చెప్పండి. బికాజ్ ఇట్ ఈస్ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఐ ఫీల్ రిలాక్స్డ్ దేర్ అండ్ ఐ ఎంజాయ్డ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. మీకు ఏ ప్లేస్ అయినా కానీ కింద మ్యాటర్ అనేది సేమ్ కన్వర్ట్ చేయండి. అంటే డివోషనల్ ప్లేసెస్ అయితే మీ మ్యాటర్ వేరే ఉంటుంది, కానీ ఎక్కువగా డివోషనల్ కాకుండా బీచెస్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం కదా. సో అలాంటిది ఏది ఉన్నా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న మ్యాటర్ని యాడ్ చేసేయండి. ఇది చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంది. ఫోర్త్ టాపిక్, యువర్ హోమ్ టౌన్. అంటే మీ ప్రదేశం, మీ ఊరు లేదా మీ పట్టణం గురించి చెప్పండి అని. మై హోమ్ టౌన్ ఈజ్, మీ పేరు చెప్పి మీ ఊరి పేరు చెప్పి, ఇట్ ఈజ్ ఏ సింపుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. ద పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ ఐ లైక్ ద ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ కల్చర్ ఆఫ్ మై హోమ్ టౌన్. ఇలా సింపుల్గా చెప్పండి. లేదు మీది ఏదైనా ఇప్పుడు స్పెషల్ ఉంటే కనుక ఈ గుడి ఉంటుంది, ఈ దేవాలయం ఉంటుంది, ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఇక్కడ జరుగుతాయి అన్న వాళ్ళు దాని గురించి కూడా కొంచెం యాడ్ చేయండి. మా ఊర్లో అయితే అలాంటిది ఏం లేదు కాబట్టి ఇలా సింపుల్గా చెప్పేస్తున్నాను నేను. ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫిఫ్త్ టాపిక్, హౌ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్. సో మీరు పండగలను ఎలా జరుపుకుంటారు. ఐ సెలబ్రేట్ ఫెస్టివల్ విత్ మై ఫ్యామిలీ. వి క్లీన్ అండ్ డెకరేట్ ద హౌస్, ప్రిపేర్ స్పెషల్ ఫుడ్, వియర్ న్యూ క్లాత్స్, గో టు టెంపుల్ అండ్ స్పెండ్ క్వాలిటీ టైమ్ టుగెదర్.
అండ్ మూవీస్ చూస్తాం, ఫొటోస్ తీసుకుంటాం అని కూడా చెప్పండి. సో ఓవరాల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని సింపుల్గా చెప్పండి. ఏదైనా ఫెస్టివల్ నేమ్ కూడా చెప్పండి. నెక్స్ట్, వై యూ చూస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? I choose a work from home job because it saves travel time, gives comfort, and helps me balance my work life and professional life. I can focus better and work peacefully. సో ఇది చెప్పేవాళ్ళు యాజ్ ఏ ఫ్రెషర్ అని కూడా యాడ్ చేయండి. సో ఇట్స్ గివ్ ద గుడ్ ఇంపాక్ట్. సిక్స్త్ టాపిక్, టెల్ అబౌట్ యువర్ లాంగ్ టర్మ్ గోల్. సో ప్రతి ఒక్క లైఫ్లో లాంగ్ టర్మ్ గోల్ అనేది ఉంటుంది. సో మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ టు గ్రో ఇన్ మై కెరియర్ because financially stable and improve my skills. I want to take responsibility and reach a good position in my field. ఇలా చెప్పండి. ఇఫ్ ఎవరైనా ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఆ కంపెనీ నేమ్ కూడా పెట్టండి. ఇట్స్ గివ్ ద సో మీరు ఆ కంపెనీకి ఎంత కట్టుబడి పనిచేస్తున్నారు, కంపెనీకి మీరు ఎంత వాల్యూ ఇచ్చారన్న దాన్ని బట్టి కూడా మార్క్స్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. ఈ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్, ఫ్రెషర్స్ అయితే ఏం మెన్షన్ చేయం. ఎయిత్ టాపిక్, యువర్ డైలీ రొటీన్. ఐ వేకప్ ఎర్లీ, గెట్ ఫ్రెష్ అండ్ స్టార్ట్ మై డే విత్ సమ్ సింపుల్ టాస్క్స్. ఐ డూ మై వర్క్ ఆర్ స్టడీ, టేక్ బ్రేక్స్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ డే. ఐ ట్రై టు స్టే ప్రొడక్టివ్ ఎవ్రీ డే. అంతేకాకుండా మీరు ఏ స్కిల్స్ అయితే నేర్చుకుంటున్నారో ఆ స్కిల్స్ని కూడా మెన్షన్ చేయండి ప్రాపర్గా. స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా గ్రో అయ్యారు, సో అది కూడా చెప్తే బాగుంటుంది. సో వీళ్ళు ప్రొఫెషనల్గా ఫిట్ అవుతారు అని మీకు మీ మీద ఒక మంచి అవగాహన కలుగుతుంది. టాపిక్ 9, యువర్ హాబీస్. మై హాబీస్ ఆర్ రీడింగ్, లిజనింగ్ టు మ్యూజిక్, లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. దీస్ యాక్టివిటీస్ మేక్ మీ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. సో హాబీస్ అంటే రీడింగ్ బుక్స్. ఓకే, మీరు ఏమన్నా బుక్స్ చదివే అలవాటు ఉంటేనే మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఓకే రీసెంట్గా చదివిన బుక్ గురించి చెప్పు అంటే బుక్ అయిపోతాం. కాబట్టి రీడింగ్ బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. లిజనింగ్ మ్యూజిక్ అంటే ఓకే, కామన్ టు ఎవ్రీవన్, అందరు మ్యూజిక్ వింటారు. అండ్ లెర్న్ న్యూ థింగ్స్. ఆ థింగ్స్ కూడా అడ్వాన్స్డ్ స్కిల్స్ ఏమన్నా నేర్చుకుంటున్నట్టు ఆ స్కిల్స్ నేమ్ కూడా మెన్షన్ చేసి చెప్పండి. సో మన హాబీస్ అనేవి మన పర్సనల్గా మనం రోజు మన రొటీన్ అనేది ఎలా ఉంటుంది దాన్ని ఇంపాక్ట్ చేసి చూపిస్తూ ఉంటాయి కాబట్టి, సో కొంచెం చెప్పేటప్పుడు మీరు నీట్గా ఏమైతే చేయగలరో వాటిని మైండ్లో పెట్టుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీకు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ యూజ్ చేయాల్సిన పని అయితే లేదు. మీకు వచ్చిన సింపుల్ టెన్స్లోనే మీరు అన్నీ చేసి చెప్పండి. ఫైనలీ లాస్ట్ వన్, వాట్ ఈజ్ ఎ స్పెషల్ క్వాలిటీ ఇన్ యూ? My special quality is that I am fast learner and positive person. I stay calm in difficult situations and always try to give my best. సో మీలో ఇంకేమైనా స్పెషల్ క్వాలిటీ ఏదైనా ఉందంటే, సమ్ డాన్సర్స్ ఉంటారు, సింగర్స్ ఉంటారు, కంటెంట్ రైటర్స్ ఉంటారు, డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు, యూట్యూబ్ కంటెంటర్స్ ఉంటారు. సో ఇలాంటివి ఏమన్నా కానీ మీరు మెన్షన్ చేయొచ్చు. సో అవి కూడా మీ లైఫ్కి మీరు కెరియర్లో గ్రో అవ్వడానికి ఉపయోగపడే పాయింట్సే కాబట్టి స్పెషల్ క్వాలిటీలో మీరు అవి మెన్షన్ చేయొచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ఈ 10 టాపిక్స్ అనేవి లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళందరికీ వచ్చినాయి. అండ్ ఈరోజు మార్నింగ్ రాసిన వాళ్ళకు కూడా సేమ్ టాపిక్స్ అనేవి అయితే వచ్చినాయి అనమాట. నేను వాళ్ళ దగ్గర అడిగి మీకు ఇప్పుడు వీడియో అనేది పెడుతున్నాను. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఈ వారం అండ్ రీషెడ్యూల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కమ్యూనికేషన్ టెస్ట్లో ఇవి 10 ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. అండ్ యాప్లిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి కూడా వీడియో చేయమని అడుగుతున్నారు. నేను వాటిలన్నిటికి కూడా వీడియో చేసి పెడతాను సింపుల్గా ఎలా యూస్ చేయాలని. సో యాప్లిట్యూడ్ రీజనింగ్లో ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్ అయితే అడగట్లేదంట. బట్ కొంచెం నాలెడ్జ్ మనం కొంచెం టైం పెడితే చేసేయగలం. సో వాటికి కూడా కొన్ని ట్రిక్స్ అనేవి యూస్ చేస్తే సింపుల్గా మనం పెట్టవచ్చు. ఓన్లీ 5 టాపిక్స్లో నుండి వస్తున్నాయి అంట. అవి టాపిక్స్ కూడా నేను అంతకుముందు వీడియోలో పెట్టాను. డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆ వీడియోని ఒకసారి చెక్ చేసి చూడండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫైనల్లీ ఏపీ కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్కి సంబంధించి టాపిక్స్ అయితే ఇవి క్లియర్గా ప్రిపేర్ అవ్వండి.